క్లైమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల్లోనే కాదు సామాజిక సేవలోనూ హీరోగా నిలుస్తున్నారు. ఆయన స్థాపించిన అగరం ఫౌండేషన్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సూర్య, జ్యోతిక, కార్తీ, కమల్ హాసన్, వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. 2008లో ప్రారంభమైన అగరం ఫౌండేషన్ ఇప్పటి వరకు 8,000 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించింది. వీరిలో 1,800 మంది ఇంజనీర్లు, 51 మంది డాక్టర్లు ఉన్నారు. వేదికపై విద్యార్థులు తమ జీవితాల్లో అగరం తెచ్చిన మార్పులను భావోద్వేగంతో పంచుకోగా సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ హృదయ స్పర్శి సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేద, అనాథ చిన్నారులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించే అగరం ఫౌండేషన్ కోసం సూర్య కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. తన ఇంటినే స్కూల్ కి కేటాయించడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం. సినిమా విజయాలు, వైఫల్యాలు తాత్కాలికమైన సూర్య సేవ చరిత్రలో నిలిచిపోతుంది. అగరం ద్వారా వెలుగులోకి వచ్చిన వేలాది విద్యార్థుల జీవితాలు చూసి అభిమానులు, నెటిజన్లు సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో గత నెల 30న ప్రకాష్ రాజ్ హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు రావాలని విజయ్ కి నోటీసులు జారీ చేయగా రీసెంట్ గా అతడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ధనుష్ తో డేటింగ్ వార్తలపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫైర్ అయ్యారు. కెరియర్ లో నేను సాధించాల్సింది, చూడాల్సింది చాలా ఉంది అని చెప్పారు. ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో అధికారికంగా కన్ఫర్మ్ అయితే కానీ నేను దానిపై మాట్లాడను. కానీ మీడియాలో చాలా ముందే అనవసర ప్రచారం సాగిస్తారని కూడా మృణాల్ పేర్కొంది. నేను నిజంగా కమిట్ అయితే అప్పుడు చెప్పాలి, అనవసరంగా అపహాస్యం చేయకూడదని మృణాల్ అన్నారు. ప్రపంచానికి మీరు ఏం చెప్తున్నారో, ఎంత చెప్తున్నారో మీకు మీరుగా నియంత్రించుకోవాలి అని తనపై ప్రచారం సాగించే మీడియాలకు మృణాల్ చురకలు అంటించింది. హీరోయిన్ దీపికా పదుకోన్ ఒక అంతర్జాతీయ హోటల్ చైన్ కోసం గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇట్ మ్యాటర్స్ వేర్ యు స్టే అనే ప్రచారంలో భాగంగా ఒక రీల్ ని పోస్ట్ చేసింది. కేవలం 8 వారాల్లోనే ఈ రీల్ 190 కోట్ల వీక్షణలను దాటింది. సాధారణంగా బ్రాండ్ ప్రమోషన్స్ కి ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రావడం చాలా రేర్. అయితే దీపికా గ్లోబల్ స్టార్డమ్, ఆమెకున్న 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ కారణంగా ఇది సాధ్యమైంది. ఈ రికార్డ్ తో దీపికా పదుకోన్ గతంలో అత్యధిక వ్యూస్ సాధించిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వంటి దిగ్గజాలను అధిగమించింది. ఇది ఒక భారతీయ నటి సాధించిన అసాధారణ విజయం.